వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ భవ్య. కాళ్ళు చేతులు బాగా మంటగా ఉన్నాయి, తిమ్మిర్లు పడుతున్నాయి అని మన ఇంట్లో పెద్దవాళ్ళందరూ ఎప్పుడూ అంటూ ఉంటారు. మరి మీరు అందరూ అవన్నీ రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఎందుకు వస్తాయి మీకు తెలుసా? ఈ వివరాలు తెలుసుకోవడానికి మన ముందు మెడికవర్ హాస్పిటల్ నుంచి న్యూరాలజిస్ట్ డాక్టర్ రంజిత్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? నిజంగానే మన ఇంట్లో అబ్బా ఎందుకో కాళ్ళు తిమ్మిర్లు పట్టినాయి, మంటలు పుడుతున్నాయి అని అంటూ ఉంటారు. మోస్ట్లీ ఎక్కువగా ఫీమేల్ లో ఎక్కువ ఏజ్ వాళ్ళ దగ్గర విన్నాను నేను కూడా. ఇవి ఎందుకు వస్తాయంట సార్, రీజన్స్ ఏంటి? సో ఈ కాళ్ళల్లో చేతుల్లో తిమ్మిర్లు పట్టడాన్ని పెరిఫరల్ న్యూరోపతి అని అంటుంటామండి. పెరిఫరల్ న్యూరోపతి అని అంటే కాళ్ళకి చేతులకి సప్లై చేసేటటువంటి నర్వ్స్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్ ఇరిటేట్ అవుతున్నాయి ఆర్ వీక్ అవుతున్నాయి అని చెప్పేసి అర్థం అనమాట. సో మోస్ట్ కామన్గా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనకి, మేల్స్ ఫీమేల్స్ రెండు ఇద్దరిలోనూ వస్తుంది, పెద్దవాళ్ళు చెప్తుంటారు. సో మోస్ట్ కామన్ కాజ్ ఫర్ పెరిఫరల్ న్యూరోపతి ఇస్ పూర్లీ కంట్రోల్ డయాబెటీస్ అండి. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటి అని అంటే ఓవర్ కోర్స్ ఆఫ్ టైమ్ నరాలు కొంచెం వీక్ అవటం వల్ల ఈ తిమ్మిర్లు స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో కాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఫస్ట్ కాళ్ళల్లో స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత కొన్నిసార్లు చేతుల్లో కూడా రావచ్చు. అండ్ ఈ తిమ్మిర్లు ఎక్కువ మటుకు నైట్ టైం వస్తూ ఉంటాయండి. సో డయాబెటీస్ వల్ల వచ్చిన వాళ్ళకి మాత్రం తిమ్మిర్లకు సిమ్టమాటిక్ గా ట్రీట్మెంట్ ఇచ్చినా సరే అల్టిమేట్ గా షుగర్స్ కంట్రోల్లో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. సో షుగర్స్ కంట్రోల్లో ఉంటే కనుక ఈ తిమ్మిర్లు చాలా మటుకు కంట్రోల్లో ఉంటాయి. అండ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు అండి, అంటే తిమ్మిర్లు తగ్గడానికి ఇచ్చేటటువంటి మెడిసిన్స్తో కూడా రిలీఫ్ వస్తుంది. ఓకే సార్, ఈ తిమ్మిర్లు వచ్చినప్పుడు నార్మల్గా డయాబెటీస్ వల్లే వస్తుంది అంటారు, బట్ కొన్నిసార్లు తిమ్మిర్లు వచ్చినప్పుడు చేతులు అంటే లైక్ ప్యారలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అంటారు సార్. ఎందుకంటే కొన్నిసార్లు తిమ్మిరి పట్టినప్పుడు చెయ్యి ఇలానే ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి చాలా మందికి. సో అది ఇంకా ఒక కైండ్ ఆఫ్ కొద్దిగా లైట్గా నొప్పి కూడా ఉంటుంది, కదిల్చలేరు. సో మరి పెరాలసిస్కి ఏమన్నా దారి తీస్తుంది అంటారా ఇది? సో తిమ్మిర్లు ఏంటంటే అండి, డయాబెటీస్ చాలా కామన్ కాజ్ అండి, బట్ చాలా కారణాల వల్ల తిమ్మిర్లు రావచ్చు. అంటే మనకు చాలా అందరికీ తెలిసినటువంటి B12 డెఫిషియన్సీస్ అని చెప్పేసి వింటుంటూ ఉంటాం. వైటమిన్ B12 బాగా తక్కువ ఉండటం వల్ల కూడా ఇలా తిమ్మిర్లు పట్టవచ్చు. సో మీరు చెప్పినటువంటి చెయ్యి ఇలా కొంచెం వంకర పోయినట్టు అనిపించడము తిమ్మిరితో పాటు వాటిని కార్పోపిడల్ స్పాజమ్స్ అంటామండి. సో కార్పోపిడల్ స్పాజమ్స్ కూడా విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల వస్తుంటాయి అనమాట, ఆర్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా వస్తుంటాయి. అంటే కాల్షియం తగ్గటం, బాడీలో కాల్షియం తగ్గటం, వీటి వల్ల కూడా వస్తుంటాయి. సో తిమ్మిర్ల వల్ల పెరాలసిస్ వచ్చే అవకాశం ఉండదండి. బట్ ఏంటి అని అంటే కొన్ని ఏటిపికల్గా ఇప్పుడు తిమ్మిర్లు ఉన్నాయి చేతుల్లో, దాంతోపాటు చెయ్యిలో గ్రిప్ కూడా బాగా తగ్గింది, ఆర్ చెయ్యి బాగా వీక్ అనిపిస్తుంది, కింద కూర్చొని పైకి లేవలేకపోతున్నాము, ఆర్ కాళ్ళు బాగా స్టిఫ్ అవుతున్నట్టు అనిపిస్తున్నాయి, ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే కనుక అప్పుడు స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా కూడా సస్పెక్ట్ చేసి మేము MRI స్కాన్ కూడా చేపిస్తుంటాం అనమాట. సో తిమ్మిర్లు అనేవి ఈ నరాల ప్రాబ్లం వల్లనే మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో వచ్చినా సరే కొన్ని సందర్భాల్లో మాత్రం ఈ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్లో కూడా తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. ఓకే సార్, ఇప్పుడే మనం అనుకున్నాం 2 టైప్స్ ఆఫ్ వస్తాయి మనకి అని. ఒకటి నరాల బలహీనత వల్ల, ఇంకోటి స్పైనల్ కార్డ్ ఇష్యూ. ఒకవేళ నరాల బలహీనత ఉంటే కనుక వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి ఉండొచ్చు, స్పైనల్ కార్డ్ ఇష్యూ అయితే వాళ్ళు తీసుకోవాల్సిన ఇమీడియట్ యాక్షన్స్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తిమ్మిర్లు రావడానికి నేను చెప్పాను కానీ చాలా కారణాలు ఉంటాయన్నమాట. కొన్నిసార్లు ఐడెంటిఫై చేయడం కష్టం దేనివల్ల వస్తుంది అని చెప్పేసి. సో ఫస్ట్ మనం ఎగ్జామినేషన్ అంటే న్యూరాలజిస్ట్ని కలిసి నిజంగా ఈ తిమ్మిర్ల వల్ల మనం ఇబ్బంది పడుతున్నాము అని అంటే మాత్రం డెఫినెట్లీ న్యూరాలజిస్ట్ని కలిసి కాజ్ ఐడెంటిఫై చేసుకోవడానికి ట్రై చేయాలండి. ఎందుకనంటే ఇవి కొన్నిసార్లు కొంచెం మేజర్ ప్రాబ్లమ్స్ కూడా కన్వర్ట్ కావచ్చు అనమాట. సో కాజ్ ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ B12 డెఫిషియన్సీ వలన, ఆర్ సింపుల్గా షుగర్ లెవెల్స్ ఎక్కువ అవటం వలన, లేకపోతే ఏమైనా స్పైనల్ కార్డ్ ఇష్యూస్ వలన కాజ్ ఏంటి అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే కనుక డెఫినెట్లీ ఆ కాజ్ని ట్రీట్ చేస్తే, సో కొంతమందికి థైరాయిడ్ వల్ల కూడా వస్తాయండి తిమ్మిర్లు, హైపోథైరాయిడిజం కూడా తిమ్మిర్లు రావచ్చు అనమాట. సో కాజ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకోగలిగితే తిమ్మిరు తగ్గడానికి మెడిసిన్ ఇవ్వటం ఎంత ఇంపార్టెంటో, అండ్ ఆ కాజ్ని ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫర్దర్ ఏమి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద ఇటియాలజీ. ఓకే సార్, మెడికేషన్స్ ద్వారా ఇవి క్యూర్ అయిపోయే ఛాన్స్ ఉంటుందా, లేదా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏమన్నా చేయాల్సి ఉంటుందా వీటికి? ఎందుకంటే తిమ్మిర్లు అనేది కంప్లీట్గా డిఫరెంట్ కదా అదర్ ఆర్గన్ డ్యామేజ్కి సంబంధించి. అంటే అందరికీ మెడిసిన్స్ పెద్ద అవసరం పడకపోవచ్చు అండి, అంటే కొంతమందికి టాలరబుల్గానే ఉంటుంది. సో కొంతమందికి మాత్రం చాలా సివియర్గా ఉండి దే విల్ హ్యావ్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఆల్సో. సో వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ మెడిసిన్స్ అవసరం పడుతుందండి. అండ్
ఫిజికల్ యాక్టివిటీ కానివ్వండి, మార్నింగ్ వాక్ చేయటం, వీటి వల్ల కూడా అండ్ మెడిటేషన్, యోగా వీటి వల్ల కూడా కొంచెం ఆ తిమ్మిర్ల టాలరబిలిటీ అనేది కొంచెం పెరుగుతుంది అనమాట. ఓకే ఓకే. బట్ డెఫినెట్లీ ఏదైతే పారాస్థీషియాస్ అంటాం అనమాట తిమ్మిర్లు, ఈ పారాస్థీషియాస్ డిస్టర్బింగ్గా ఉన్నాయో వాటికి డెఫినెట్లీ మెడిసిన్స్ అవసరం పడతాయండి. సార్ ఇది సివియారిటీ పెరుగుతుంది అన్నారు కదా, ఈ సివియారిటీ పెరిగిన తర్వాత వచ్చే మెయిన్ ఇష్యూస్ ఏముంటాయి అంటారు బాడీలో కానీ లైఫ్ స్టైల్లో? యా, తిమ్మిర్లు ఏంటంటే అండి ఒక సెన్సరీ సిమ్టమ్, తిమ్మిరి అనేది ఒక సెన్సరీ సిమ్టమ్. సో అదే కనుక ప్రోగ్రెస్ అవి నర్వ్స్ ప్రాబ్లం వల్లనే వస్తాయి. అదే ప్రోగ్రెస్ అయ్యి చేతులు వీక్నెస్ కూడా వచ్చింది అనుకోండి, అంటే మోటార్ నర్వ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు చేతులు వీక్నెస్ కూడా రావచ్చు అనమాట. అంటే గ్రిప్ తగ్గిపోవటము. ఇప్పుడు కాళ్ళల్లో కనుక ఈ తిమ్మిర్లు ఎక్కువ అయ్యాయి అనుకోండి, తిమ్మిర్లు ఎక్కువ అయ్యి అండ్ ఫర్దర్గా మోటార్ నర్వ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి అనుకోండి, కాళ్ళల్లో గ్రిప్ తగ్గిపోవటము, కింద కూర్చుంటే పైకి లేవటానికి రాకపోవటం, అంటే మజిల్స్లో వీక్నెస్ రావటం, ఇలాంటి వాటికి ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఉంటాయి అన్నమాట. సో తిమ్మిర్లు కాజ్ ఏంటి అని ఐడెంటిఫై చేసుకోవటం అందుకే ఇంపార్టెంట్. సో ఎంతసేపు మనం తిమ్మిరికే ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నాం అనుకోండి, కొన్నిసార్లు ఇది ఒక మేజర్ ఇష్యూ వల్ల, ఏదైనా మేజర్ ఇష్యూ వల్ల తిమ్మిర్లు వస్తున్నాయి అనుకోండి, అది ప్రోగ్రెస్ అయితే దెన్ ఏ పర్సన్ మే డెవలప్ వీక్నెస్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ లెగ్స్, దట్ ఈస్ రియల్లీ డిజేబులింగ్ అనమాట. సో ఐడెంటిఫై చేసుకుంటే, ఇటియాలజీ ఐడెంటిఫై అంటే కాజ్ ఐడెంటిఫై చేస్తే కనుక ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సార్ ఫైనల్గా ఈ తిమ్మిర్ల వల్ల కూడా ఏమన్నా నర్వ్స్ వీక్, ఆల్రెడీ మనం బలహీనత వల్లే అట్లా అవుతుంది, బట్ ఇది ఇంకా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళి మనం షివరింగ్ అంటారు చూస్తారా, ఇలా ఒకటి పట్టుకోవడానికి లేక ఇట్లా షివర్ అవ్వడం కానీ మనం చూసాం చాలా మంది సెలబ్రిటీస్ మనకి, అంటే వాళ్ళు కనిపిస్తారు కాబట్టి, అలాంటి స్టేజ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుందా ఈ తిమ్మిర్ల వల్లనే? సో మామూలుగా ఏంటంటే అండి, తిమ్మిర్లు వచ్చినా నరాల బలహీనత అనే అంటారు. మామూలుగా న్యూరలాజికల్ ఇష్యూ ఏది వచ్చినా సరే సొసైటీలో నరాల బలహీనత వల్లనే అని చెప్పేసి అంటారు. బట్ ఈ చెయ్యి వణకటం అనేది మామూలుగా మనం చూసేది 2 కారణాల వల్ల వస్తుంటుందండి. ఒకటి పార్కిన్సన్స్ డిసీజ్ అనే ప్రాబ్లం వల్ల వస్తుంటుంది, ఇంకొకటి ఎసెన్షియల్ ట్రెమర్స్ అనే ప్రాబ్లం వల్ల వస్తుంటుంది అన్నమాట. తిమ్మిర్లు వల్ల చెయ్యి వణకటం అనేది చాలా అన్కామన్. మామూలుగా మనం వణికేది ఈ పెద్దవాళ్ళలో చెయ్యి వణకటం చూసేది, ఆర్ మీరు చెప్పినట్టు కొంతమందిని టీవీలో చూస్తుంటాం, వాళ్ళు చెయ్యి వణికేది ఎక్కువ మటుకు సార్లు ఎసెన్షియల్ ట్రెమర్స్ వలన ఉంటుంది, ఆర్ పార్కిన్సన్స్ అని చెప్పేసి ఒక ప్రాబ్లం ఉంటుంది, పార్కిన్సన్స్ డిసీజ్ అని, దాని వలన ట్రెమర్స్ వస్తుంటాయి, పెరిఫరల్ న్యూరోపతి వల్ల కాదు. ఓకే. సో ఫైనల్గా మనకి తిమ్మిర్లు, చేతులు మంట పుట్టడం, ఇవన్నీ అనేవి మెయిన్ వేరే హెల్త్ ఇష్యూస్ వల్ల వస్తున్నప్పుడు ఇవి డెవలప్ అవుతాయి అనేది అయితే మనకు అర్థమవుతుంది. సో ఎవ్రీ హెల్త్ ఇష్యూ ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి అనమాట. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ స్టోరీస్ కోసం ఆర్ కాన్సెప్ట్స్ కోసం కీప్ వాచింగ్ ఐడ్రీమ్.